వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకి కొత్త కష్టాలు మొదలయ్యాయి. తన దగ్గర డ్రైవర్ గా పనిచేసిన వీధి సుబ్రహ్మణ్యంను హత్య చేసి డోర్ డెలివరీ చేసిన కేసులో అనంతబాబు ప్రధాన నిందితుడుగా ఉన్నారు. వైసీపీ హయాంలో 2022 మేలో జరిగిన ఈ హత్య కేసును అప్పటి అధికార పార్టీ ఒత్తిడితో పోలీసులే నీరుగార్చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దళిత యువకుడైన డ్రైవర్ సుబ్రహ్మణ్యం తల్లిదండ్రుల విజ్ఞప్తితో పోలీసులు మళ్లీ విచారణ ప్రారంభించారు. తాజాగా ఈ కేసులో కొత్త ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. హత్యకు కొన్ని నిమిషాల ముందు తర్వాత ఎమ్మెల్సీ అనంతబాబుతో ఎవరున్నారనేది సీసీటీవీ దృశ్యాల్లో బయటపడింది. అనంతబాబుతో పాటు ఆయన భార్య లక్ష్మీదుర్గ కూడా సీసీటీవీ ఫీడ్ లో కనిపించినట్టు తెలుస్తోంది. దీంతో ఆమెను విచారణకు పిలవడానికి వ్యక్తిగత వివరాల కోసం పోలీసులు అడ్డతీగల తహసీల్దార్ కార్యాలయానికి లేఖ రాశారు. రెవెన్యూ శాఖలో పనిచేసేవారు ఈ విషయాన్ని లీక్ చేయడంతో అనంతబాబు భార్య హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. డిజిటల్ ఆధారాలు బయటపడడంతో అరెస్టు తప్పదనే భయంతోనే ఆమె బెయిల్ కోసం కోర్టుకు వెళ్లారని పోలీసులు భావిస్తున్నారు. డ్రైవర్ ను హత్య చేసి డోర్ డెలివరీ చేసిన కేసులో గతంలో అనంతబాబు జైలుకు వెళ్లారు. బెయిల్ మీద బయటకు వచ్చాక అప్పటి అధికార పార్టీ ఉండడంతో కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు సీసీ కెమెరాల ఫుటేజ్ బయటపడడంతో అనంతబాబు కష్టాలు అనంతంగా పెరిగిపోయాయి. ఇక ఈ కేసు నుంచి తప్పించుకోవడం అసాధ్యమని పోలీసు వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.